కాబట్టి దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నా. గౌరవ మంత్రి గారు, నేను కూడా మీ సజెషన్ అడిగినప్పుడు పంపించాను. అసలు జాతీయ స్థాయిలో బిలో పవర్టీ లైన్ సంఖ్య ఎంత? 27% అని నేను విన్నాను. 27%. మనం ప్రభుత్వాలు చెప్పేటువంటి లెక్కల ప్రకారమే మనది తలసరి ఆదాయం 3,70,000 ఎంతో చూపెట్టారు నిన్న స్పెషల్ సిఎస్ గారు. మరి ఇక పేదరికం ఎక్కడ ఉన్నది? మరి ఇన్ని రేషన్ కార్డులు, ఇంత బియ్యం ఎక్కడ పోతున్నాయి? కాకినాడ పోర్టుకు పోతున్నాయని రోజు వింటున్నాం. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు సమగ్రంగా చూడండి, చూసి రియల్ బెనిఫిషరీస్కి వచ్చేటట్టు చూడండి. కాబట్టి దాని మీద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేదరికం బిలో పవర్టీ లైన్ చూడండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నది చూడండి, రియల్గా ఎవరికి అవసరం ఉందో చూడండి. కాబట్టి అవన్నీ చూసి కనుక మీరు ఇచ్చినట్టయితే న్యాయం జరుగుద్ది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు కౌన్సిల్ తీర్మానం చేసి రేషన్ కార్డు తగ్గియమంటే మాకేం అభ్యంతరం లేదు. మేము తగ్గియమని చెప్పట్లేదు, ఇక్కడ తగ్గియమని చెప్పట్లేదు, చెప్పే సారాంశం అదే ఉంది కదా. మనం చెప్పే లెక్కలకు మనకే పొంతన ఉండట్లేదు, ప్రజలకు కూడా చెప్పాలి కదా. చైర్మన్ గారు, ఇప్పుడు ఒకటేమో మీరు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ సత్యవతి రాజు గారు మీరు సజెషన్ ఇచ్చినట్టుగా ప్రతి తండాకి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి ఇప్పుడు లేకుంటే తప్పనిసరిగా కొత్త రేషన్ షాపు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి మీరు చెప్పినట్టుగా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పరిశీలిస్తాం. వాస్తవం మేము ప్రస్తుతం ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ముందుకు పోతాం తప్పితే మరొకటి లేదు. అదేవిధంగా నిజంగా కూడా సభ్యులు ఎక్కడన్నా మీకు నివాస స్థలం నుంచి రేషన్ షాప్ దూరంగా ఉంది, అడిషనల్ రేషన్ షాపు మంజూరు చేయాలని మీకు అనిపిస్తే మీరు నాకు రాయండి, తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు మీరు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం. అది ఎందుకు జరుగుతుంది? బేసికలీ ఇప్పుడు జరుగుతున్న సిస్టంలో చాలా ఏండ్ల నుంచి రేషన్లో ఇవ్వబడుతున్న కోర్స్ గ్రెయిన్స్ కానీ ఈ దొడ్డు బియ్యం కానీ ఎక్కువ జనాభా తినడం లేదు. వాళ్ళు దానికి ఆల్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న విషయాన్ని మన ప్రభుత్వం గుర్తించి మరి అందుకోసమే ఈ రేషన్లో కూడా ఫైన్ రైస్ ఇవ్వాలనే ఒక